హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. నేను అండ్ మా అన్ని అయితే మైన్క్రాఫ్ట్ సర్వైవర్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఈ సందర్భంగానే మేము పట్టాపడి అయితే ఒక కొత్త వరల్డ్ అయితే ట్రేడ్ అనేది చేసుకున్నాం. ఇన్ దిస్ వీడియో నేనైతే ఒక హౌస్ కట్టుకున్నాను, అలాగే మాకు కేవ్ కూడా దొరికింది. ఆ సందర్భంగానే చాలా ఫనీ మూమెంట్స్ అయితే జరిగినాయి అన్నట్టు. నిన్ను కొట్టట్లే, నేను వీళ్ళనే కొడుతున్నా. సారీ నిన్ను. సో ఈ అన్ని క్లిప్స్ ని మీరు ఈ వీడియోలో చూడటం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫైనల్గా నేనైతే మన వరల్డ్లో వచ్చేసాను అండ్ మన సున్రాకు కూడా వచ్చేసిండు. సో వెళ్దామా ఇంకా? కానీ అంతకంటే ముందు మనం ఫస్ట్ మనం క్రాఫ్టింగ్ టేబుల్ క్రాఫ్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను వుడ్ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసేసాను. కాదు, బెడ్స్ కూడా కావాలి. సరే పోయిరా, అప్పటిదాకా నేను ఇక్కడ చిన్న హౌస్ ని కట్టేస్తాను. ఒక నిమిషం ఉండి వస్తాను. ఇక్కడ ఉన్నా, ఇక్కడ 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 పడే. ఓకే సరే, సో నేను పోతున్నా. ఇక్కడ కేవ్ ఉన్నట్టుంది. ఓ వాటర్ ఉన్నాయి, కేవ్ ఉందేమో అనుకున్నా. సరే ఫస్ట్ అయితే క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం. ఫస్ట్ మనం క్రాఫ్టింగ్ చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ చేస్తే ఇప్పుడు షార్ట్ చేసుకుంటాం. ఏం చేసుకుంటావు? కత్తియా? సో ఇక్కడ నేను చాలా వరకు అయితే ప్లాంక్స్ అయితే క్రాఫ్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ప్లాంక్స్ తోటే నేను ఒక చిన్న బేస్ బిల్డ్ చేస్తాను. ఓకే, వుడ్స్ ఇంకా ఉన్నాయా? ప్లాంక్స్ తోటే కడుతున్నా నేను ప్రెజెంట్ అయితే. ప్లాంక్స్ ఉన్నాయి. ఒక నిమిషం తీసుకున్న తర్వాత ఒక సోర్స్ సరిపోతుంది. ఒక గొడ్డలు కూడా కావాలి. కట్టలేదు. ఇగో ఇక్కడ వేస్తున్నా. ఫైవ్ ఉన్నాయి లైన్ కొట్టుకొని వస్తాను. ఫస్ట్ బెడ్స్ చేసుకొని వస్తాను. ఇప్పుడు ఏం తీసుకొచ్చిన? బెడ్ అయిందా? బెడ్ కోసం నాలుగే ఉన్నాయి. తీసుకో. ఒకటైనా క్రాఫ్ట్ చేయు. తీసుకో క్రాఫ్ట్ చేయి. ఒక నిమిషం. వాటర్ లెక్క చూస్తున్నాడు ముందే. ఎక్కడ? ఇట్ సైడ్ ఏదో ఉన్నట్టుంది. అసలు ఎక్కడ వేసినావు నువ్వు? ఏడు నీ దాంట్లోకి వచ్చితే చూడు. యా వచ్చింది. యాక్చువల్ చూసుకోలేదు, నాకు రిసీవ్ అయింది కానీ నేను చూసుకోలేదు. అయిపోయింది, మన హౌస్ బిల్డ్ పని అయిపోయింది బ్రో. ఇంకొక గొర్రె లేదు రాదు. అట్లనే అది ఫర్నాస్ తయారీ లోపలికి వెళ్ళి ఇంటి కిందనే తవ్వు. ఫస్ట్ ఇంటి కింద. ఇక నేను అన్నది అదే కదా, ఇంటి నుంచి ఇల్లు స్టార్ట్ చేద్దామని. ఏం వింటున్నాను? గొర్రెరా గొర్రె లేదు. అయినా మంచి విలేజ్ తీసుకొని దాన్ని దొంగలించుకోవాలని. సో ఫస్ట్ అయితే ఇక్కడ చార్కోల్ కలెక్ట్ చేసుకుంటాను నేను. సో ఇక్కడ నేను నాకు 2 చార్కోల్స్ అయితే దొరికినాయి అన్నట్టు. అండ్ ఇక్కడ ఈవినింగ్ కూడా అవుతుంది, ఆల్మోస్ట్ ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి ఈవినింగ్ త్వరగా అయ్యే ఛాన్స్ ఉంది. మన దగ్గర ఓన్లీ 4 వులే ఉన్నాయి. ఈవినింగ్ అవుతుంది. ఒక బెడ్ అయితే క్రాఫ్ట్ చేసిన నేను. ఇంకొకటి దొరికిందా? ఒక బెడ్ అయితే క్రాఫ్ట్ చేసిన నేను. ఫైనల్లీ వచ్చేసి ఇక ఈవినింగ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఒక అండర్ గ్రౌండ్ బేస్ అయితే బిల్డ్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకే ఇవంతా తవ్వడం అయితే స్టార్ట్ అనేది చేసేసాను అన్నట్టు, ఎందుకంటే ఇంత మనకి సరిపోదు కాబట్టి. అండ్ ఇంతలో చికెట్ పడింది కాబట్టి నేను టార్చ్ అనేది పెట్టేశాను అండ్ తవ్వుకుంటా పోయాను అన్నట్టు. అండ్ ఇక్కడ నాకు ఒకటి దొరికింది, అదేదో ఉంది లాసిఫ్ లజూవి ఏదో సంథింగ్ ఉంది. దాన్ని నేనైతే మైనింగ్ అనేది చేసేసుకున్నాను అన్నట్టు, దేనికైనా మనకి యూజ్ పడుతుంది అనేసి. నైట్ అయిందా? ఓకే, సో ఇప్పుడు మనం పడుకోవాలి. పడుకుందాం నడు. అరే నేను ఎక్కడ వేసిన బెడ్? ఒక నిమిషం ఉండు, నేను కూడా వేసుకోవాలి కదా. అరే బెడ్ ఎటు పోయింది? బెడ్ ని నువ్వు పిక్ చేసుకున్నావు. లేదు, ఉన్నాయి చూడు. నువ్వు చూడు నీ బ్యాగ్ లో చూడు. అయ్యో ఒక నిమిషం. అరే నువ్వెందుకు పడుకున్నావు? సరేనా, రైట్. నెక్స్ట్ మార్నింగ్ మనది స్టార్ట్ అయిపోయింది. లెట్స్ స్టార్ట్ అవర్ వర్క్. ఫస్ట్ అయితే ఇది తవ్వుదామన్నా, ఇదంతా తీయు నీ బెడ్ ని.
మంచి ఇది ఫస్ట్ బేస్ చేసుకుంటే దాని తర్వాత ఏదైనా చేయొచ్చు. ఇక్కడ పెండింగ్‌లో ఉండిపోయిన వర్క్ నేనైతే మరోసారి అయితే రీస్టార్ట్ అనేది చేసేసానన్నట్టు. ఇక్కడ ఎక్కువ ఐటెమ్స్ అయితే నాకు దొరకలేదు ఇదంతా చేసే టైంలో. దొరుకుతాయేమో అనుకున్నాను. బట్ మ్యాక్స్ నాకు దొరకలేదు ఏమి కూడా. కాకపోతే ఇక్కడ నాకు కొన్ని ఐటెమ్స్ దొరికినాయి. అవి ఏం ఐటెమ్స్ అంటే ఒకటి చార్కోల్ అండ్ ఇంకొకటి కాపర్. సో, ఇక్కడ నాకు చార్కోల్ అనేది దొరికేసిందన్నట్టు. అది కూడా తక్కువ కాదు చాలా ఎక్కువ దొరికింది చార్కోలు. అండ్ నాకు ఇక్కడ కాపర్ కూడా దొరికింది. అది కూడా తక్కువ కాదు చాలా ఎక్కువ దొరికింది. ఈ సందర్భంలో వాటర్ కూడా లోపలికొచ్చేసినాయి. దాన్ని ఫటాఫట్ క్లోజ్ అయితే చేసేసానన్నట్టు నేను. అండ్ దీన్ని ఈ విధంగా ఫిల్ అనేది చేసేసాను. ఎక్స్‌ట్రా బేస్ కాకుండా. అండ్ ఇక్కడ నాకు కాపర్ కూడా చాలా వరకు దొరికింది. దాన్ని మనం ఇన్ ఫ్యూచర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ మనది అయిపోయింది. అండ్ ఇక్కడ కాపర్ ఇంకా ఉంది. దాన్ని ఫటాఫట్ మైనింగ్ అయితే చేసుకున్నాను. దాంతోటి తర్వాత మనం ఆర్మర్ గిర్మర్ ఏదైనా ట్రై చేయొచ్చు. సో, ఇవన్నిటిని నేను ఫటాఫట్ అయితే తీసుకోవడం అయితే స్టార్ట్ చేసేసాను. ఆల్మోస్ట్ మన హౌస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఈ ఐటెమ్స్ అన్నిటిని కూడా పెట్టేసానన్నట్టు. ఓకే. సో, ఇప్పుడు నేను ఏం చేయాలి ఇంకా దీన్ని క్రాఫ్ట్ చేయాలంటే మనకు కావాల్సింది ప్లాంక్స్. సో, ప్లాంక్స్‌ని ఫటాఫట్ చేసుకుందాం. అండ్ చెస్ట్ బాక్స్‌ని కూడా క్రాఫ్ట్ చేసుకుందాం. ఓకే. సో, ఆ చెస్ట్ బాక్స్‌ని ఇక్కడ పెడతాను. మెయిన్ ఐటెమ్స్ స్టోర్. సో, మనకి అంతా అయిపోయింది కాబట్టి ఇంకా మనం జస్ట్ ఏం చేయాలంటే నువ్వు అసలు ఏడున్నావు? నేనే బయట. ఏం చేస్తున్నావు ఈడ? ఏం చేస్తలేదు. నేను కూడా కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసి వద్దాం నడు. అన్నకి చూడండి పైన ఏముందో చూద్దాం. పైన చూడండి. ఇల్లు కట్టేసిన తర్వాత ఫైనల్‌గా ఎక్స్‌ప్లోర్ చేసి చూద్దాం బయట ఏమేమి ఉన్నాయా అనే లోపు మనకి ఈవినింగ్ అయిపోతుంది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇక్కడ కేవ్స్ ఏమైనా దగ్గరలో ఉంటే మనకి చాలా బాగా ఐటెమ్స్ దొరుకుతాయేమో అనేసి అయితే నేనైతే మొత్తం ఎక్స్‌ప్లోర్ చేశాను. అండ్ కొన్ని లొకేషన్స్ కూడా చాలా బాగా కనిపించాయి. అక్కడ బేస్ కట్టుకుందాం అనుకున్నాను. బట్ ఒక్కసారి కట్టినా కాబట్టి ఇక తర్వాత చూసుకుందాం అనేసి ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది ఆ ప్లేస్. ఇంతలోనే ఈవినింగ్ అయిపోయింది. ఫటాఫట్ ఇంటికెళ్ళాలి అని అనుకున్నాను. లేదంటే జాంబీ అటాక్ చాలా దారుణంగా ఉంటదనుకున్నాను. అండ్ ఇంతలోనే నాకైతే ఒక కేవ్ అనేది కనిపించింది. ఈ కేవ్‌ని ఖచ్చితంగా ఎక్స్‌ప్లోర్ చేయాలని డిసైడ్ అయిపోయాను. దాని నెక్స్ట్ మార్నింగే మనం వెళ్ళాల్సొస్తది. అండ్ అక్కడ చాలా జాంబీస్ కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నేను మన ఇంటికెళ్ళాలి. నెక్స్ట్ మార్నింగే నేను సుండ్రాకు ఆ కేవ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ నేను వచ్చేసాను. అండ్ ఇంతలోనే నా హెల్త్ కూడా తక్కువయింది. అండ్ నేను ఇప్పుడు చేరగలనా లేదా అనేది నాకు తెలీదు. చాలా స్లో మూవ్‌మెంట్ అయిపోయింది. బట్ ఫైనల్‌గా నేను దగ్గర దాకా వచ్చాననే అనుకుంటున్నాను. బికాజ్ ఇక్కడ లైటింగ్ ఉంది కాబట్టి ఆ లైటింగ్ తోటి నేను హౌస్‌ని తెలుసుకున్నాను. సో, ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి నేను ఫటాఫట్ ఎళ్లి పడుకున్నాను వితౌట్ టైమ్ వేస్ట్. ఆల్రైట్. ఒకసారి కేవ్‌కెళ్ళి వచ్చేద్దాం. ఏం చేసినావు మనం? ఇటు సైడ్ ఉంది దా వచ్చేసి. ఆగు కొన్ని ఐటెమ్స్ క్రాఫ్ట్ చేసుకొని వెళ్దాం. బయట కాదు. చలో భయ్యా రుక్ జాओ భయ్యా थोड़ा सा ధర్మం చేయండి కొంచెం. అరే ఫుడ్ ఉంది నా దగ్గర. ఫుడ్ లేదు నా దగ్గర. నా దగ్గర ఉన్నాయి. ఫుడ్ చేస్తున్నావు ఉన్నాయి ఆల్రెడీ. తీసుకో. ఉన్నాయి తీసుకున్నావా? తింటున్నా ఆల్రెడీ. మొత్తం ఏం చూస్తున్నా నడు. ఆగు ఒక నిమిషం. పర్లేదు. నువ్వు ఆ డాట్ న్యూస్ వచ్చేసి ఎందుకంటే ఇటు సైడ్ కేవ్ చూసి కాదు ఈ రాళ్ళు మంచి ఉంటాయి కదా ఇది. అది రాళ్ళు కాదు మరి శాండ్ అది. అదే శాండ్ చూసుకో. శాండ్ అదే. అదే ఇగో ఇది చూడు ఇది నేనెంత క్యూట్ గా ఉందావు చికెన్ బేబీ చంపకు నీ బతుల మన దాన్ని ఎందుకు చంపాను ఇగో ఇక్కడ ఉంది ఇక్కడ ఇగో కేవ్ దొరికింది ఐటమ్ దొరుకుతుంది సేమ్ ఏంటి ఇంకే కింద చూసుకుంటా వెళ్ళాలి ఇక్కడేనా మెట్లు చేసింది కాదనుకుంటా ఇక్కడ నుంచి ఈ విధంగా ఓ చూసుకుంటారా ఆమెలకి ఎందుకు వస్తున్నావు ఇక స్పైడర్ దొరికింది దీని నుంచి మనకి స్పైడర్ కాదు ఇక్కడ చాలా ఉన్నాయి ఇంకా ఓకే బయట రాని నువ్వు ఎందుకు పోయినావు అట్లా చంపేసిన చూసా వీళ్ళతోటి ప్రాబ్లం లేదురా అయ్యా వీళ్ళతోటి ప్రాబ్లం లేదు కానీ వావ్ ఎందుకు అట్లా ఆగంపడుతున్నావు నాకు అర్థం కాదు చెప్పినా నేను ఐటమ్స్ కూడా నేను అన్ని డ్రాప్ అయినా నేనైతే ఏరుకున్నా ఒక ఐటమ్ ఇయ్య నేను సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏమైంది ఏంది ఓ షిట్ పడి షిట్ నిన్ను చూసుకుంటే నేను కూడా చచ్చిపోయేదాన్ని అయ్యయ్యా బతికిన అరే రే దూరం దూరం ఈ కల్పన జాంబీతో దండం ఉంది నువ్వు ఆ వాటర్లో ఏం చేస్తున్నావు ఓకే సో ఇప్పుడు వీడు నా మీద దాడి చేస్తున్నాడు నేను బతుకులో ముందు పెట్టాలి ఎట్లా సరే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ షిట్ షిట్ ఇక్కడ చాలా మంది zombies ఉన్నారు. నేను ఇంగ్లీష్ అయిపోయినా నాకు ఐటమ్స్ ఇవ్వాలి. నీ ఐటమ్స్ ఇప్పుడు ఇయ్యలేను నేను. వాటర్ లేదా ఏడ 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 ఇక్కడ నన్ను కొడతలేదు నన్ను. నిన్ను కొట్టట్లే, నేను వీళ్ళనే కొడుతున్నా. సారీ నిన్ను నిన్ను కొట్టాలనుకోలేదన్నా. కష్టపడి అవును నేను దిగిన నేను వాటర్లో పడిపోయాను చూడు. అక్కడ మస్తు ఐరన్ ఉంది కాపర్ ఉంది. కాపర్ కూడా ఉందా? సో నా దగ్గర టార్చ్ ఉంది కాబట్టి ఇక్కడ కేవలం టార్చ్ లేదు నేను ఇచ్చినది. నేను క్రాఫ్ట్ చేసుకున్నా. నా దగ్గర కూడా క్రాఫ్ట్ ఉండే అవి. ఏ అబద్ధం ఆడొద్దన్న ప్లీజ్. మస్తు ఉండే నా దగ్గర 3-4 ఉండే. నా దగ్గర 3 ఉండే. ఈ 3 ఇక్కడ పెట్టేసా. యాక్చువల్లీ ఇక్కడ కేవే లేదన్నా. కేవ్ కింద ఉంది. అయ్యో ఇది బయట తిరుగుతుంది గాల్లో. కానీ లొకేషన్ ఇక్కడ కూడా చాలా బాగుంది. కిందకి ఏడును వెళ్ళిపోయినా. ఎంత దరిద్రం అన్నది ఇది. ఇక్కడ చార్కోల్. అయ్యో ఇక్కడ ఐరన్ కూడా ఉంది. నేను ఇంగ్లీష్ లో చెప్తున్నా నీకు. నువ్వు తెలుగులోనే మాట్లాడుతున్నావు అని. కేవ్ కేవ్ అన్నావు. అయ్యో క్రీపర్ క్రీపర్ ఉంది. క్రీపర్ ఉంది క్రీపర్ ఉంది క్రీపర్ 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 కాకా వెళ్ళండి అన్నా. అరే అన్న 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 ఏం చేయాలి? చచ్చిపోయినా నేను. అన్ని చచ్చిపోయినా. ఐటమ్స్ అన్ని లాస్ అయిపోతాయి ఇప్పుడు. ఎందుకు లాస్ అయితే మడిపోయి తీసుకొచ్చాను. చలో ఫటాఫట్ వెళ్ళిపోదాం. నువ్వు ఏరుకోకుండా ముందే నేనే ఏరుకోవాలి పోయి. ఐటమ్స్ లాస్ అవ్వలేదు నేను. వాట్ ద హెల్. నడువు రా తొలగా తొలగా. ఓహో ఈ వాటర్ నుంచి వచ్చినావు. మంచి పని చేస్తున్నావు. ఆగు ఐటమ్స్ అన్నిటిని. అరే అన్న ఇక్కడ స్కల్టల్స్ జాంబీస్ ఉన్నారు. విచ్ కూడా ఉంది ఇక్కడ. అవి చూడు చూడు ఎంత త్వరగా ఏరుకుంటున్నావు. ఓకే 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 సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే బెటర్. రా చెప్తాను నీకు ఐడియా చెప్తాను. వచ్చేసిన ఏంటో ఏంటి నేను చెప్తా. వాడు ఎత్తుకొస్తాడు. ఎత్తుకు రాగానే పోతాడు. నువ్వు వాడు పోకు కొడతాడు. ఎవడు లేడాడా? వాడు వస్తాడు ఎదురుగున్నాడు కానీ డిఫెన్స్ లాగా పనిచేస్తాడు. లేడంటే నేను ఇచ్చిన కొడతాడు. నీ దగ్గర బాగా ఉందా? బాణం లేదు. ఉంటది చూడు. లేదు. ఎదురుగున్నాడు. ఐటమ్స్ ఐటమ్స్ ఐటమ్స్. అరే నాకు అన్ని కోల్పోయినా పర్లేదు కానీ ఐటమ్స్ మాత్రం పోద్దు నాకు. ఓకే చంపేసినా. క్రీపర్ 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 బతుకమ్మ. ఓ షిట్. అరే నన్ను ఎందుకు కొడుతున్నావు? నేను కొడతలేను అసలు. అరే ఇది విలేజ్ నందు జాంబీ విలేజ్ ఇది బేసికల్ గా. జాంబీస్ ఎక్కడ ఉన్నారు? ఏంది జాంబీ విలేజర్స్ మనల్ని కొడుతున్నది. విలేజర్స్ విలేజ్ అది కనిపించట్లేదు కదా. లోపెట్టనట్టున్నది విలేజ్. జాంబీ విలేజ్ అది. నాకు తెలుసు జాంబీ విలేజ్ ఇంత విజిట్ చేసిన అన్నిటిని లాస్ అయిపోతున్నాం అబ్బా అనిపిస్తుంది నాకు వచ్చి. ఓకే సో ఇక్కడ మనకి కేవ్ ఇట్ సైడ్ కూడా ఉంది. వాటర్ ఉంది ఇక్కడ. ఐటమ్ అన్నిటినైతే అటు ఇటు పెట్టి మనం లాస్ అయిపోయినారయ్యా. నువ్వు ఎందుకు కింద పడుతూ పైకి లేస్తున్నావు నాకు అర్థం కాదు. అరే అన్న ఈ సంపు ఎదుర్కొన్నాను అంటున్నా కదా నేను. వస్తున్నా నేను. నువ్వు ఎప్పటిదాకా ఏరుకో అవన్నిటిని. ఊష్. ఓకే డ్యామేజ్ దక్కుతుంది అనుకున్నా. డ్యామేజ్ దాకలేదు. ఇది కాక కట్టింది చూడు దిమాగ్ ఖరాబు. నీ డిఫెన్స్ కూడా తీస్తాను నేను అప్పుడు. ఓకే ఇవన్నిటిని కలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఈవినింగ్ అయిపోతుంది. చలో ఇక వాడుకుందాం. ఇక ఐటమ్స్ అన్నిటిని కలెక్ట్ చేస్తున్నాగా. ఓకే సో ఈ ఐటమ్స్ తీసుకున్నా. ఇక్కడ మీట్ ఉంది. ఆ మీట్ ని కూడా తీసుకున్నా. ఎవరు వస్తుండు? అయ్యా చలో 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 వాటర్ తోటి పైకి వెళ్ళిపోతుంది. నడుతా. అరే నువ్వు రావయ్యా. కింద పడిపోతున్నా. అరే నేను వస్తున్నా పైకి. ఈడు చంపుతున్నాడు చెత్తన్నా ఇలా. ఐటమ్ అన్నిటిని లాస్ అయిపోతా కాక నేను. తీసుకోలేదు నేను. వస్తున్నా భయ్యా ఆగు. జాంబీస్ ఉంటే వన్ క్లిక్ అని నీ దరిద్రం మళ్ళీ చచ్చిపోయినా నేను. సో ఇప్పుడు పడుకుందాం. లెట్స్ గో గైస్ స్లీప్. పడుకుందాం. అరే పడుకోవట్లేదండి నేను. నైట్ అవ్వట్లేదంట. నైట్ అయిందా లేదా? నైట్ అవ్వలేదు ఇంకా. మార్నింగ్ అయింది. నువ్వు చచ్చిపోయినావు మార్నింగ్ అయింది. బాయ్ బాయ్. మరోసారి మన వీడియోలో కలుద్దాం. బాయ్.